Hi, hello viewers. Welcome to NTV. This is Tarak. This video is brought to you by My Doctor Pain Relief Products and Colors. కలర్స్తో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్దీగా ఉండండి. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిన కేసు అంటే కనుక రాజ్ తరుణ్ అండ్ లావణ్య కేసు అని చెప్పుకోవాలి. అయితే ఈ కేసులో నిన్నటి వరకు ట్విస్టుల మీద ట్విస్టులు ఇలా రకరకాలు వచ్చినాయి. బట్ ఎప్పుడైతే ఈ కేసుని ప్రముఖ అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర టేకప్ చేశారో అప్పటి నుంచి ఈ కేసు అనేది కొత్త మలుపు తిరిగింది. అయితే ఆయన ఆల్రెడీ రాజ్ తరుణ్ మీద, మల్వి మల్హోత్రా మీద, అలాగే మయాంక్ మల్హోత్రా మీద ఒక కేసు పెట్టడం అనేది జరిగింది. మరి ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? సో ఈ కేసు చేసినప్పుడు ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశారు. ఆ ఆరోపణలు నిజమెంత, అలాంటి విషయాలు చాలామంది సోషల్ మీడియాలో వేదికగా పంచుకుంటున్నారు. ఆ విషయాలు ఆయన మన ముందున్నారు కాబట్టి డైరెక్ట్గా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అలాగే లావణ్య గారు కూడా ఉన్నారు. ఆవిడ ఏం కోరుకుంటుంది ఇప్పుడు ఈ కేసు నుంచి? రాజ్ తరుణ్కి శిక్ష పడాలన్నా లేకపోతే కలిసి ఉండాలన్నా, ఇలాంటి విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో దిలీప్ గారు. హలో లావణ్య, ఎలా ఉన్నారమ్మా? అంటే గత కొన్ని రోజులుగా మిమ్మల్ని చూస్తుంటే అంటే మీడియా ముందుకు వచ్చి రకరకాలైన ఇవన్నీ మీరు చెప్తున్నారు, వచ్చిన ఆరోపణలు తీసుకున్నారు, సోషల్ మీడియా వేదికగా రకరకాలైన కామెంట్స్ అన్నీ చేస్తున్నాయి. మరి ఎమోషనల్గా ఎలా బ్రేక్ డౌన్ అయినట్టు కనిపిస్తున్నారు? ఎలా ఉన్నారు ఇప్పుడు? ఓకేనా అంతా కొంచెం? అంటే మీకు ఎందుకంటే కళ్యాణ్ గారు లాంటి అడ్వకేట్ అండ దొరికింది కాబట్టి మీకు అది నన్ను బతకనిస్తుంది, లేకపోతే ఎలా బతికేదాన్ని అర్థం అవ్వట్లేదు. సరే, అయితే కళ్యాణ్ గారు నిన్న మీరు కొన్ని ఆరోపణలు అయితే చేశారు రాజ్ తరుణ్ మీద. ఇప్పుడు ఎదురుగా వ్యక్తి ఒక లేనప్పుడు ఏంటంటే మనం చెప్పిన ఎందుకు నమ్మాలి అనేది ఒకటి ఉంటుంది. సో సోషల్ మీడియా వేదికగా కొంతమంది అది రాజ్ తరుణ్ చేయిస్తున్నాడా లేకపోతే ఓన్గా అభిమానులే చేస్తున్నారని కొన్ని ప్రశ్నలు అయితే వాళ్ళకున్నాయి సార్. వాటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఈ ఇంటర్వ్యూ చేద్దాం సార్. అయితే ఫస్ట్ అసలు ఈ కేసు మీరు ఎందుకు టేకప్ చేశారు? మీరు ఆమె దగ్గరికి వెళ్ళారా లేకపోతే ఆమె మీ దగ్గరికి వచ్చిందా? 4 రోజుల క్రితం రాత్రి అర్ధరాత్రి 12 ఆ టైంకి నేను ఓల్డ్ సిటీ నుంచి వస్తూ ఉంటే తానాకు సంబంధించిన ఒక ప్రముఖమైన వ్యక్తితో నాకు కాల్ వచ్చిందండి. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఈ కేసు గురించి నాకు చెప్తూ రాజ్ తరుణ్ భార్య అసలు నేను అప్పటికి కేసు ఫాలో అవ్వట్లా. నాకు బేసిక్స్ కూడా నిజంగా నాకు తెలియదు. ఓకే, నాకు వల్ల నేను ఉన్నాను. నేను యూట్యూబ్ అది కూడా డిలీట్ చేసుకుని నా పొలిటికల్ ఏదో క్రైసిస్ మీ అందరికీ తెలిసి నాకు వల్ల నేను తిరుగుతున్నా. నా ప్రొఫెషన్ వైపు నేను ఉన్నా. నేను ఈ అమ్మాయి ఒక 20-25 నిమిషాలు చెప్పింది కానీ వితౌట్ వెరిఫైయింగ్ మనం ఎలా కన్క్లూడ్ అవుతాం? కొంత అభిప్రాయం ఉన్న భేదాభిప్రాయం మైండ్లో ఉంటుంది. డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పకుండా ఓకే అమ్మా సఫిషియంట్ ఉన్నది కేసు, కానీ వితౌట్ లర్నింగ్ ద హోల్ సినారియో ఐ కెనాట్ కమెంట్ ఆన్ దిస్. నేను మీడియా ముందుకు అది కూడా రావడం మానేశాను. కొంత నా ప్రైవేట్ స్పేస్, నా ప్రాక్టీస్లో నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది, నేను ఇందులో ఉన్నాను. ఏమనుకుంది అంటే ఉదయం 8 గంటలకల్లా 8-8:10 కల్లా వాళ్ళ బ్రదర్ని తీసుకుని లావణ్య చౌదరి, కార్తీక్ చౌదరి ఇద్దరు కూడా డైరెక్ట్గా వచ్చేసారు. వచ్చినప్పుడు కెమెరాలో నేను చూసి నోటిఫికేషన్ వస్తుంది నాకు సెల్లో, మీరు వచ్చినప్పుడు బయట కెమెరాలో నోటిఫికేషన్. మా కుర్రోని బాయ్ని పంపించి తలుపుతీ ఎవరు వచ్చారు ఇంట్లో అనుకుంటే టీ కాఫీ ఇచ్చి నేను వస్తానని నేను శివాలయంకి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ నాకు ఈ కాంట్రవర్సీలో దూరాన లేదు అన్న. క్లయింట్ ఎక్కడ ఉన్నారు? అదేంటి సార్ అలా అన్నాను. లేదమ్మా నాకు వీటిలో లేదు, ఎవరి కాళ్ళలో ఏదో గోల్లో ఉన్నారు కాబట్టి ఇదేదో పబ్లిసిటీ కోసం చేసామంటారు. ఇప్పుడు అంతమందికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే అవసరము ఆలోచన రెండూ లేవు తల్లి, నాకు వద్దు అంటే ఈ పిల్ల కన్నీళ్ళు పెట్టుకుంటా కూర్చుంది. అప్పటికే మనం గతంలో కొన్ని ఫాల్స్ రేప్ కేసెస్, ఎవ్రీ ఫెయిల్డ్ రిలేషన్, లివ్ ఇన్ రిలేషన్ కెనాట్ బి పెయింటెడ్ యాజ్ అ రేప్ కేస్ ఆర్ ఎనీ అదర్ కేస్. కాబట్టి కొంత పార్షియల్గానే నేను థింక్ చేసి ఈ అమ్మాయి ఏదన్నా ఎక్స్టార్షన్ బ్లాక్మెయిల్ కోసం ట్రై చేస్తుంది అనేటువంటి ఒక ప్రిలిమినరీ ఒపీనియన్కి అరైవ్ అయిపోయాను. అన్ఫార్చునేట్లీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఐప్యాడ్ ఓపెన్ చేసి, మొబైల్ ఓపెన్ చేసి కొన్ని కాల్ రికార్డింగ్స్, కొన్ని హాస్పిటల్ ఫొటోస్, ఈ అమ్మాయి ఫిజికల్గా ఇంజ్యూర్ చేసిన ఫొటోస్, షార్టింగ్ ఆఫ్ దిస్ ఫెలో చూపించిందో ఇంకా ఐ డిసైడెడ్ టు స్టాండ్ అప్ ఫర్ టు స్టాండ్ ఫర్ జస్టిస్. సో అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అసలు ఏం రిపోర్ట్ ఇచ్చిందో చూస్తే ఎక్కడ రాజ్ తరుణ్ కంటే కూడా మాల్వి మల్హోత్రా మీదే పాప మీ అమ్మాయి ఫోకస్ ఉన్నది. సో అమ్మాయికి మేనఫైడ్ ఇంటెన్షన్ లేదు అని నిర్ధారించుకుని స్టేషన్ హౌస్ ఆఫీసర్తో మాట్లాడితే ఏం చేయమంటారు సార్, దీని మీద ప్రొసీడ్ అవ్వమంటారా? ఆ పిల్లకి 91 నోటీస్ కూడా ఇచ్చామంటే సార్ కైండ్లీ పర్మిట్ us టు విత్డ్రా దిస్ నోటీస్, లెట్ మీ గో బ్యాక్, సెగ్రిగేట్ ఆల్ ద ఎవిడెన్సెస్, లెట్ మీ కమ్ బ్యాక్ అంటాం. ఈ లోపలే పాపం అత్యుత్సాహం కింద ఆ రాజ్ తరుణ్ అన్న అతను మీడియాలో మాట్లాడినటువంటి అన్ని కూడా వైరల్ అవడం. ఈ అమ్మాయిని పిలిచి వన్ బై వన్ హూ ఈస్ మస్తాన్ సాయి, వాట్ ఈస్ ద యాక్చువల్ కేస్ బిట్వీన్ యూ అండ్ హిమ్, మీ మీద ఉన్న డ్రగ్ ఎలిగేషన్స్ ఏంటి, వాట్ ఆర్ ది ఎఫ్ఐఆర్స్, దాంట్లో వాళ్ళు పెట్టినటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్స్ అండ్ డైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటి, చార్జ్ షీట్స్ ఏమైనా ఫైల్ అయితే స్టేజ్ ఏంటి, కేస్ డైరీ ఏంటి, ఎనీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ ప్రొక్యూర్డ్, ఇవన్నీ మేము స్టడీ చేసుకోవడానికి 2 days పట్టింది. ఈ లోపలికి పిల్లలు పారిపోయిందని కొందరు, అబ్స్కాండ్ అయిపోయిందని కొందరు, పోలీసులు రెస్పాండ్ కావట్లేదు.
అరే అసలు ఒక కేసుని ఏమీ స్టడీ చేయకుండా మీ లాయర్ రావట్లేదు అంటే ఏదో సరదాగా చనిపోయిన వచ్చి మాడేసిందా కెమెరా ముందు. అదే కదా. సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రొక్యూర్ చేసి దాంట్లో కోర్టుకి అవసరమైనవి కాగ్నిజిబుల్గా మనం కన్సిడర్ చేయడానికి ఉన్నటువంటివి, నాన్ కాగ్నిజిబుల్గా ఉన్నటువంటివి డిఫరెన్షియేట్ చేసుకుని పోలీసు వారికి 172 పైచులకు ఆధారాలు సబ్మిట్ చేయగా డ్యూ వెరిఫికేషన్ చేసుకుని ఆఫీసర్స్కి మాకు హీట్ ఆర్గ్యుమెంట్స్ అనేటువంటి సాధారణంగా పోలీస్ అండ్ లాయర్ రెగ్యులర్గా జరుగుతాయి. నర్సింగ్ పోలీస్ స్టేషన్కి మాకు ఏం రాసి పెట్టుందో అన్ని ప్రముఖమైన కేసులు అక్కడ రావడం మాకు తగలదు. అయితే ఇన్ఫినిటం వల్ల లేకపోతే నేరుగా రావడం వల్ల వచ్చాం. ఈ పిల్లకి ఎవరో చెప్పారంట, అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే దిస్ అన్న, అట్లా అమ్మ నువ్వు లావణ్య చౌదరి గట్టి కళ్యాణ్ దిలీప్ సొంతం నీకు చేయడం అన్నారంట. మరి ఆ నోసం ఉన్నప్పుడు ఎలా వచ్చావన్నా? ఏమొస్తారు, నేను శివాలయంకి వెళ్ళి కూర్చున్నా, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ లేదు అతని దగ్గరికి వెళ్ళి అన్నారు, నేను నమ్మకంతో వచ్చాను. మన మీద అలాగే ఆల్రెడీ నింద ఉంది కదా, సరే పిల్లకి అలాగే నమ్మకం లేదు కదా, చూద్దామన్నట్టు వెళ్ళడం, ఆధారాలన్నీ పక్కడబందీగా ఉండడంతో 4 రోజులు మా వ్యయ ప్రయాసాల తర్వాత పోలీసు వారు 493, 420 and 506 ఐపీసీ కింద, రాజ్ తరుణ్ A1 కింద, మాల్వి మల్హోత్రా A2 కింద, అలాగే మయాంక్ మల్హోత్రా A3 కింద కేసును నమోదు చేయడం జరిగింది. అమ్మా ఇప్పుడు చెప్పారు, అంటే కళ్యాణ్ గారే చెప్పారు ఆయన మీద నమ్మకం లేదు కదా అని చెప్పేసి. అంటే అసలు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పడం కానీ, ఆయన జనరల్గా ఎవరన్నా మనకి ఫోన్ చేసి మనం ఒక ఎమోషనల్ బ్రేక్డౌన్లో లోలో ఉన్నాం, ఫోన్ చేసి అవతల మనిషి ఏంటి చెప్పు ఇలా మాట్లాడితే ఏంటంటే జనరల్గా వాడి మీద విరక్తి వచ్చేస్తే మనం వెళ్ళాం బేసిక్గా. ఆయన అంత మాట్లాడినా నీ కేసు నాకు వద్దమ్మా అని వెళ్ళినా అంటే ఆయన మీద ఏంటి ఆ నమ్మకం ఎలా కలిగింది? అసలు ఎవరు మిమ్మల్ని సజెస్ట్ చేసింది ఎవరు? అంటే నేను సార్ వీడియోస్ అప్పుడు చూసి ఫాలో అయ్యేదాన్ని. అండ్ దెన్ యూఎస్లో నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఐ డోంట్ నో, నేను ఇంకా ఆ రోజు ఇలాగే సూసైడ్ చేసుకుందాం అనుకుని ఇలా స్టేటస్ పెడదాం అనుకున్నాను. ఈలోపు అంటే నాకు ఏం హెల్ప్ లేదు, నేను ఒక్కదాన్ని అయ్యాను. నా పేరెంట్స్ని చూస్తుంటే వాళ్ళు కూడా ఇన్నోసెంట్ పీపులే ఉంటారు, అంతా అతనిలాగా అతనికి వచ్చే హెల్ప్ లాగానో లేకపోతే ఇదైతే నాకు లేదు. సో హెల్ప్ అడుగుదాము ఎవరినైనా అన్న దగ్గర నా ఫ్రెండ్ని అడిగాను. ఇంకా సో ఆయన ఒకసారి సార్ నాకు తెలుసు నేను మాట్లాడతాను ఒకసారి అన్న దగ్గర సార్కి చెప్పారు, మాట్లాడారు. బట్ అంటే మీరు ఇప్పుడు సూసైడ్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే లైఫ్ అనేది ఎక్కడ కూడా ఎవ్రీ స్టెప్తో ఆగిపోయినట్టు కాదు. మన లాస్ట్ స్టెప్ ఇంకేం కనపడతలేదు అనుకున్నా కూడా అవసరమైతే భగవంతుడు వచ్చి దాన్ని దాటిస్తాడు, అంతేగాని దట్ ఈజ్ నాట్ ద లాస్ట్. అంటే అలాంటి ఎప్పుడు ఫూలిష్ డెసిషన్స్ మీ అంటే ఉంది కాబట్టి చెప్తున్నాను, అలాంటి ఫూలిష్ డెసిషన్స్ మీరే కదా ఎవరు తీసుకున్నా కూడా తప్పే అది యాక్చువల్గా. యా, అయితే కళ్యాణ్ గారు మీరు ఇంతకుముందే చెప్పారు యాక్చువల్గా షణ్ముఖ్ జస్వంత్ కేసు మీరు వాదించారు, చందు సాయిది వాదించారు, ఇప్పుడు ఈ మీద కూడా వాదించడంతో చాలామంది ఏమంటున్నారంటే సెలబ్రిటీ వకీల్ సాబ్ అని ప్రూవ్ చేసుకోవడానికి కళ్యాణ్ గారు ఈ కేసు తీసుకున్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అదేం చెప్పాలండి, ఆవిడ పర్సెప్షన్ గారు ఉంటాయి కానీ దిక్కుమలలో చెప్తూ కూర్చుండే అని. ఇన్ఫినిటం అనే సంస్థకి నేను 4 సంవత్సరాలుగా ఎంపానల్డ్ అడ్వకేట్. ఆ సంస్థలో ఉన్నటువంటి యాక్టర్స్ వర్ష డిసోజా కానీ, దొరసాయి తేజారెడ్డి కానీ, ఇన్ఫినిటంకి ఉన్నటువంటి అన్ని కేసులు ఎంపానల్ అడ్వకేట్కి నేనుకైతే ఎవరు చేస్తాడు? అంటే వాళ్ళ సెలబ్రిటీలు అయితే నాకేంటి, వాళ్ళ మామూలు మనుషులు అయితే నాకేంటి. ద వర్క్ వాట్ ఎవర్ ఇస్ అసైన్ టు మీ, వాట్ ఎవర్ టు ఐఎమ్ డిగ్నిఫైడ్లీ ఐడెంటిఫైడ్ బై సమ్ కంపెనీ అండ్ ఆస్క్ టు ఎక్స్టెండ్ మై లీగల్ హెల్ప్, ఐఎమ్ సపోజ్ టు డూ ఇట్. ఎస్, అంటే బట్ వాళ్ళు తప్పు, ఇప్పుడు ఆ కంపెనీకి మీరు లీగల్ అడ్వైజర్ కింద ఉన్నప్పుడు ఆ తప్పు చేసినా కూడా మీరు ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి వాదించద్దు అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ లేదు, బార్ కౌన్సిల్ రూల్స్లో లేదు. ఆ అబ్బాయి చేసిన తప్పుని మ్యాగ్నిఫై చేసి చూపెడుతున్నారు అనుకోండి, అంత సీన్ లేదమ్మా ఇంత అని చెప్తాం. అసలు ఆ అబ్బాయి దగ్గర ఫైండ్ అవుట్ చేసిన ఏమీ లేవు అనుకోండి, ఫెయిల్డ్ లవ్ స్టోరీస్ ని క్రిమినలైజ్ చేసే ప్రాసెస్ ఉందనుకోండి, ఇదిగో ఆధారాలని చెప్తాం. కళ్యాణ్ దిలీప్ వాదించేసినంత మాత్రం ఒక్క రోజులో ఆ అబ్బాయికి బెయిల్ వచ్చేది కదండి. అందులో ఆధారాలు బాగుంటేనే వచ్చి ఉంటాయి. అది షణ్ముఖ్ జస్వంత్కైనా వాళ్ళ అన్నయ్య కేసులో 9 days 10 days లో మేము బెయిల్ తీసుకురాగలిగిన, లేకపోతే చందు సాయి విషయంలో తీసుకురాగలిగిన, లేదా ఇంకో సెలబ్రిటీ విషయంలో గ్యాగ్ ఆర్డర్స్ తీసుకురాగలిగిన, డైవర్స్ ఆర్డర్స్ తీసుకురాగలిగిన కంటెంట్ ఉంటే, ధర్మం ఉంటే, నేను చెప్పేటువంటిది డాక్టర్ ఆఫ్ స్టేట్ కేసెస్ కింద సుప్రీంకోర్టు మా ఎపెక్స్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ దానికి మ్యాచ్ అవుతా ఉంటే, నేనేంటి సార్ మీరు ఆర్గ్యుమెంట్ చెప్పినా పార్టీని పర్సన్ కింద వస్తాయి. దాంట్లో నా ప్రతిభా పాటు వాళ్ళు ఏమున్నాయి, అవకాశాలు దొరికినాయి, ప్రయత్నం చేసాం, సఫలీకృతం అయ్యాం. సెలబ్రిటీ లాయర్ అనడం వల్ల ప్రత్యేకంగా ఏమన్నా 2 stars ఏమన్నా మాకు కోర్టులో పెడతారా? బెటర్ కేసు, అది ఒక పెర్సెప్షన్. ఇప్పుడు మీడియాలో హైప్ అయింది కేసు అంటారు, ఈ పిల్ల వాళ్ళు ఉన్నాగా అమ్మ నాన్నగారు ఇద్దరు వెనకాతలే ఉన్నారు, మరొప్పుడు వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో 5 పదులు 6 పదులు వయసు దాటి ఉన్నారు, అని సెలబ్రిటీ కేసులు చేస్తాం అనుకుంటారు అని ఎవడో అనుకున్న అభిప్రాయాల కోసం ఈ పిల్ల తర్వాత అన్న అన్నోరాని పిలుతా అన్నయ్య అని ఈ పిల్లకి చేస్తాం మానే ఉంటారు. మానలంగా
అనుకున్నాడు అనుకుంటాడు, ఆడి పరిధిలో ఆడుకున్న అభిప్రాయాలకి మనం వ్యతిరేకం కాదు. ఈ హ్యావ్ ఆల్ రైట్స్ టు ప్రిజ్యూమ్. నువ్వేమన్నా అనుకున్న పని నేను చేసుకుంటూ వెళ్తాను. మా లావణ్య యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చేసరికి మిగతా అన్నీ ఎలా ఉన్నా కూడా మస్తాన్ సాయి అనేది ఫస్ట్ వస్తున్న నేమ్ అనమాట. మస్తాన్ సాయి మీద మీరు గుంటూరులో ఒక ఎఫ్ఐఆర్ వేశారు. ఆ ఎఫ్ఐఆర్లో మీరు చేసింది ఏంటంటే నన్ను ఇతను పెళ్లి చేసుకోవాలి అనేది మోసం చేశాడు, పెళ్లి చేసుకోవాలనేది దాంట్లో ఉందని రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్ అని చూపిస్తున్నాడు. యాక్చువల్గా మిగతాది అయితే మామూలుగా ఒక చాటింగో లేకపోతే ఇంకోటి అయితే అది జస్ట్ క్రియేట్ చేశారు అనుకోవచ్చు. బట్ మీరు ఆ ఎఫ్ఐఆర్ మీరు పెట్టారా నిజంగా? ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది? సో నేను పెళ్లి చేసుకోవాలి అని నేను పెట్టలేదండి. పెళ్ళికి పిలిచి ఇక్కడ మోసం జరిగింది అని వాళ్ళ సిస్టర్ పెళ్ళికి వెళ్ళడం జరిగింది గుంటూరుకి. సో పెళ్ళికి వచ్చిన నాకు ఇది జరిగింది అన్నది నా ఏం జరిగింది అదే అండి. అగైన్ అండి కోర్టులో ఉంది. ఇప్పుడు నాకు రాజ్ తరుణ్కి జరిగిన ఇది నేను లీగల్గా ఫైట్ చేస్తున్న ఒక కేసుకి సంబంధం లేదు. దయచేసి నేను లీగల్గా ఒకటి ఫైట్ చేస్తున్నా అంటేనే అక్కడ అందులో రాజ్ తరుణ్ అభిప్రాయం తీసుకొనే వెళ్తాను. గుట్టుచాటుగా చేసేది కూడా కాదు. నేను ఒక మనిషిని, నాకు రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ పరంగా నేను వెళ్ళి కేసు పెట్టాను. దానికి దీనికి రిలేటెడ్ కాదు. అది ఫైల్ అయింది. ఆ ఫైల్ ఎప్పటికీ ఒక కాపీ పంపించింది నేనే అది అతనికి. ఈ రోజు నాది దాన్ని రివర్స్గా క్రియేట్ చేయడానికి ఇది వాడితే అది అతని అది ఏమండి, అది ఛార్జ్ షీట్ అవుతుంది, కోర్టుకి వెళ్తుంది. ఏదున్నా కంటెంట్స్ దాంట్లో నమోదైనటువంటి విషయాల మీద తన అబ్జెక్షన్ తెలియజేస్తేనే హీనియస్ సెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా అతను అరెస్ట్ అవ్వకుండా ఫేవర్ గా ఉన్నాను. అతనికి ఏమండి ఇందులో ఇంత నిజం, అక్కడ మా గుంటూరు లాయర్ గారు లేకపోతే అక్కడ ఉన్న పెద్ద మనుషులు రాయించిన దాంట్లో ఇంత ఇది అనవసరం, దీని వరకు కంటెంట్స్ ఉండి దీని వరకు అతని జవాబుదారీ అయితే సరిపోద్ది అంటేనే అతనికి 10 years అండ్ అబవ్ ఇంప్రెస్మెంట్ ఉన్న వాటిల్లో కూడా సీరియస్ యాక్షన్స్ కాకుండా స్టేషన్ బెయిల్ మీద వాటి మీద తను ఎక్స్టెండ్ అవ్వడం, తర్వాత యాంటిసిపేటరీ మూవ్ చేసుకోవడం, ఇలా రకరకాల ప్రయత్నాలు ఏవో అతను చేసుకున్నాడు. మస్తాన్ సాయి సైతం మీడియా ముందుకు వచ్చి చాలా సందర్భాల్లో చెప్పాడు, ఏమన్నా అసలు ఈ అమ్మాయిని నేను కలిసింది ఒకే ఒక్కసారి, అది రాజ్ తరుణ్ సమక్షంలో. తర్వాత నేను హైదరాబాద్ రెసిడెంట్ని కాదు, హైదరాబాద్ లో లేను, ఎక్కడికైనా వస్తే నా ఫ్రెండ్స్ నా వాళ్ళని కలిసాను, సంబంధం లేకుండా నా పేరు ఎందుకు తీసుకొస్తానని మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం. తరుణ్ కి ఈ అమ్మాయి పదే పదే మాల్వి మల్హోత్రా విషయంలో అడ్డుపడుతుంది కాబట్టి తనకి ఏదో ఒక అక్రమ సంబంధం అంటగడితే తన సస్టైనబుల్ ఇండక్షన్ సొసైటీలో పేరు కోసం పోకలాడతారు కదా, సో ఈజీగా ఉందని. సరే ఇంటికాడ కలిసేయడం, అదే తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన ఆడియో క్లిప్ మా దగ్గర ఉంది. ఇంటికాడ నువ్వు ఓటీపీ లేకుండా లోపల మనిషి అన్నవాడు రాలేదు కదా అని అమ్మాయి ప్రశ్నించింది. అవును నాకు తెలుసు, తన మిగతా ఫ్రెండ్స్ తో పాటు వచ్చాడని తెలుసు, అయినప్పుడు కూడా నాకు అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇల్లు కింద ఫ్లోరే కాదు కదా 3 floorలు ఉన్నాయని మాట్లాడుతున్నాడు. సో ఏ విధమైన ఆధారాలు లేకుండా తన ఇంటి నిండా కెమెరాలు పెట్టుకుంటాడు, తన మొబైల్లో యాక్సెస్ ఉంటది. ఎందుకంటే కుక్కలు నాకు చూసుకోవడం ఇష్టం అంటాడు. 15 కుక్కలు ఈ పిల్ల తల మీద పెట్టి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఈ అమ్మాయి వాటికి అన్నం పెడుతుంది. సో రాజ్ తరుణ్ అన్న వ్యక్తి కెమెరా దగ్గర ఏదైనా ఆధారాలు ఉంది, ఈ అమ్మాయి చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశాడు, ఇంట్లో డ్రగ్స్ తీసుకున్నట్టు చూశానని, నువ్వు బాధ్యతాయుతమైన వ్యక్తివి, తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చేసి 10 సంవత్సరాలు అయింది, నీ యొక్క సారథ్యంలోనే పిల్ల నడుస్తుంది, నీకున్న దురలవాట్లు ఏమన్నా పిల్లకి అంటించావా, లేదా నీకు ఇండస్ట్రీ సర్కిల్స్ ఉన్నాయన్నా పిల్లకి తెలియజేసావా, లేదా పిల్ల నిజంగా తీసుకుంటున్నా ఏ రీహాబిలిటేషన్ సెంటర్కో తీసుకెళ్తాం నీ బాధ్యత కాదనుకున్నావా, కనీసం సినిమాల ఆదర్శాలు చెప్పే నువ్వు పునది వీడియో తీసి పోలీసులకు చూపించలేకపోయావా? అయితే దీనికి జనాలు అంటుంది ఏంటంటే, అంటే రాజ్ తరుణ్కి ఆల్రెడీ డ్రగ్స్ హ్యాబిట్ ఉందా అని అడుగుతున్నారు. లేదనే పిల్ల చెప్తుంది, ఇప్పుడు అతను ఏదో కదా నీ పిల్ల అవదుగా ఏమన్నా. మరి అయితే మీ ఇంట్లో అసలు డ్రగ్స్ కన్సంప్షన్ అనేది జరగలేదు? లేదండి. పార్టీ అంటే మేబీ మహా అయితే ఆల్కహాల్, అది ఇంకా అందరూ జనరల్గా తీసుకునేదే. తీసుకుంటాం, పాటలు పెట్టుకుంటాము, పార్టీ ఎండ్ చేసుకుంటాము, అది సరదాగా సోషలైజ్ అవ్వడం వరకు నేను అది డినై చేయను. మరి ఈ రోజున ఎందుకు చెప్తున్నాడు అంటే ఇంకా నేను చెప్పాలి కదా.